హలో బ్యూటిఫుల్ పీపుల్, ఈ బిర్యానీ ఎవరికైనా పెడితే నాన్ వెజ్జా అని ఆశ్చర్యపోతారు, కానీ ఇది వెజ్జేనండి. చూసేయండి ఎలా చేసేయాలో. మష్రూమ్ దమ్ బిర్యానీని కావాలంటే ఇలా చిన్న చిన్నవి తీసుకోవచ్చు, నేను కావాలని చాప్ చేసుకున్నాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, అలాగే బిర్యానీ మసాలా, హోర్ గరం మసాలా, పచ్చిమిరకాయలు, పుదీనా, కొత్తిమీర, ఒక హాఫ్ లెమన్, అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ప్రాసెస్ అంతా ఇందులోనే ఉంటుంది. మీకు అన్నీ సరిపడా తీసుకొని వేసుకొని కలుపుకోండి. అలాగే 5 to 6 స్పూన్స్ పెరుగు కూడా వేసి మంచిగా కలుపుకొని ఒక అరగంట మ్యారినేట్ చేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి కూడా వేసి బ్రౌన్ ఆనియన్స్ లాగా వేపుకోవాలి. ఆనియన్స్ని కొన్ని ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకొని అదే ఆనియన్స్లో ముందు మిక్స్ చేసి పెట్టుకున్న మష్రూమ్ మిక్చర్ అంతా వేయాలి. నేను ఇందులో అసలు ఏం వాటర్ కూడా వేయలేదు. ఆ పెరుగు అండ్ కొంచెం మష్రూమ్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యాయి, అందుకే అలా కొంచెం వాటరీగా వచ్చింది. ఇక్కడే మంచిగా కుక్ చేసుకోవాలి. ఒక 15 minutesలో కుక్ అయిపోతుంది. మష్రూమ్ తొందరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలో గ్లాస్కి 2.5 glasses వాటర్లా తీసుకొని, మీరు ఎన్ని గ్లాసెస్ వేస్తే అన్ని గ్లాసెస్ వాటర్ తీసుకొని హోర్ గరం మసాలా, కొంచెం సాల్ట్, ఆయిల్ వేసి రైస్ వేసి 70% ఉడకనిచ్చి స్టెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ కన్సిస్టెన్సీ చూసుకోండి. మీకు ఎలా గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ, మొత్తం ఇక్కడే కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. దీనివల్లే మీకు టేస్ట్ అంతా బాగుంటుంది. మీ కర్రీ ఆల్రెడీ పక్కన ఏమన్నా కర్రీ ఉంటే ఇక్కడ కొంచెం గ్రేవీ ఎక్కువ చిక్కగా చేసుకొని రైస్ వేసేసుకోండి, అంతే. ఇప్పుడు రైస్ పైన పుదీనా, కొంచెం కొత్తిమీర, ముందుగా తీసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్, అలాగే బిర్యానీ మసాలా, కొంచెం గరం మసాలా, ఒక 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోండి. ఈ ప్లేస్లో మీ సిల్వర్ ఫాయిల్ ఉంటుంది, సిల్వర్ ఫాయిల్ లేదంటే ఇలా తడి క్లాత్ కాటన్ ఏమైనా వేసుకోండి, లేదంటే అట్టాకు. నా దగ్గర అట్టాకు ఉంది, లేకపోయినా నో ప్రాబ్లం. పైన ఒక మూత పెట్టుకొని మంచిగా ఏదైనా బరువు పెట్టి ఒక్క 15 minutes లో ఫ్లేమ్లో వదిలేయండి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి ఒక్క 10 minutes అలా వదిలేస్తే ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఎవరికైనా పెట్టి చూడండి, అరే ఇది నాన్ వెజ్జా, నాకేంటి ఈరోజు పెట్టారు అన్నట్టుగానే రియాక్ట్ అవుతారు. ఎప్పుడైనా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.